తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి 31న రవీంద్ర భారతిలో 78వ గదరన్న ఉత్సవాలు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి. ప్రధానంగా దీనికి ఒక థీమ్ని అనుకొని మనం ముందుకెళ్తా ఉన్నాము. దాంట్లో ప్రజాస్వామ్యం, సమానత్వం, విలువలు అనే థీమ్తో ఈ సభను నిర్వహిస్తూ ఉన్నాము. సభకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, స్పీకర్ ప్రసాదరావు గారు, అలాగే ఫౌండేషన్ తరఫున మేము ప్రత్యేకించి అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంపీ హైదరాబాద్ని, మరియు మంత్రివర్యులైన అడ్లూరి లక్ష్మణ్ గారిని, అట్లాగే ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారిని, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని, ప్రొఫెసర్ కాసిం గారిని, అట్లాగే మా సభ్యులైన అల్లమన్న గారిని, గంటా చక్రపాణి గారిని, క్రాంతి గారిని, పృథ్వీ గారిని, వీరందరినీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానితులుగా మేము పిలుస్తూ ఉన్నాము. దీంట్లో ప్రధానంగా చూసినప్పుడు గదరన్న తన జీవితం అంతా పీడిత తాడిత ప్రజల కోసం, అభ్యున్నతి, విముక్తి కోసం పోరాడాడు. ప్రజల సంఘటితపరిచి వారి హక్కుల కోసం, సమానతన విలువల కోసం పోరాడినందుకు, చైతన్యపరిచినందుకు పాట పాడే క్రమంలో వేలాది పాటలు రాశాడు, ఆడాడు. మనిషి జీవితంలో అన్యూనత భావజయం ఉండే వస్తువులు, పరికరాలపై గొప్ప మానవీయ దృక్పథంతో పాటలు రాశాడు. ముఖ్యంగా మనం ప్రతి జయంతికి, వర్ధంతికి గదరన్న పాటలు పుస్తక రూపంలో గదర్ ఫౌండేషన్ తీసుకురావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈసారి సిరిమల్లె అనే పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాం. దానికి పూర్తిగా సాహిత్యంని, గదరన్న సాహిత్యానికి తిరిగి ప్రజల్లో తీసుకొచ్చే బాధ్యత మా మల్లారెడ్డి గారు దాని ఎడిటర్గా ఉండి అన్ని పాటలని సమకూర్చి పుస్తక రూపంలో తీసుకొస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా గదరన్న తల్లి అయిన లక్ష్మమ్మ మీద రాసిన సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మో, చిన్నబోయి కూర్చున్నావు ఎందుకమ్మో అనే పాట ప్రధానంగా మనము ఈరోజు తీసుకొస్తున్నాం. ఆ పుస్తకంలో అనేక పాటలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇక్కడ మనిషి నాగరిక జీవనానికి ఉన్న చీపురు, చెత్తబుట్ట, పెంటకుప్ప లాంటి హీనంగా చూడే, అవమానంగా మనిషిలోనే మానవీయతను తట్టి లేపిన గదరన్న ఈ పాటల పుస్తకంలో మనం చూడబోతా ఉన్నాం. ఇలా మనిషి జీవితంలో పెనవేసుకున్న సకల విషయాలపై గదరన్న రాసిన పాటలు సంకలనం చేసే సిరిమల్లె పేరుతో తెస్తున్న పుస్తకాన్ని గద్దర్ జయంతి సందర్భంగా ఆవిష్కరించబోతున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే ఎంపీ అసదుద్దీన్ గారు, మాజీ పోలీసు అధికారి సి ఆంజనేయ రెడ్డి గారు, చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, హరగోపాల్ గారు, ప్రముఖ పాత్రికేయులు శ్రీనివాస్ గారు, అట్లాగే కాసిం గారు, అట్లాగే గోరెట్టి వెంకన్న గారు, అల్లం నారాయణ అన్న గారు, అట్లాగే మిగతా సిపిఐ, సిపిఎం రాష్ట్ర మరియు కేంద్ర నాయకులు పాల్గొంటూ ఉన్నారు దీంట్లో. దాంతోపాటు సాంస్కృతిక కళారూపాలని, గదరన్న రాసిన పాటల్ని గదర్ ఫౌండేషన్ తరఫున మేము ప్రదర్శించబోతున్నాము. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా అందరినీ నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు మా గదర్ ఫౌండేషన్ సభ్యులు, ముఖ్య సభ్యులైన అల్లమన్నని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను.